హలో అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతకాయ పులిహోర. ఈ రెసిపీని చింతకాయలతో కూడా చేస్తారు. నేనైతే ఇలా ముడి చింతకు పచ్చడితో పులిహోర చేశాను. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఎప్పటికప్పుడు వెరైటీస్ అడుగుతూ ఉంటారు. అలాంటి టైంలో ఇలా చేయండి. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కోసం మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ముందుగా కావాల్సిన పదార్థాలు: పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయ, తాలింపు గింజలు. ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చింతకాయ పచ్చడి తొక్కు వరకు రైస్ తీసుకున్నాను. పొడి పొడిగా ఉడికించాలి. ఇలా పొడి పొడిగా ఉడికిస్తే రైస్ అనేది చాలా బాగుండిద్ది. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ సరిపోతుంది. ముందుగా పల్లీలు వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, తర్వాత ఎండుమిరపకాయ, తాలింపు గింజలు, చిటికెడు పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్, చింతకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుండిద్ది. రైస్ అనేది పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుండిద్ది. పిల్లలు ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలాగా రెడీ చేయవచ్చు. ఇలాగ మనం చింతకాయ పచ్చడితో ఎలాగో రైస్ చేస్తున్నాం కదా, అట్లానే మామిడికాయగా చేయొచ్చు రైస్. కరివేపాకు, కరివేపాకు వేసాం కదా, చిటిపటలాడిన తర్వాత రైస్ వేసుకోవాలి. గ్లాస్లో రైస్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ మొత్తం ఇట్లాగా కలపాలి. చూసారు కదా, ఈ రైస్ని ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చేయండి. చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఒక్క స్పూన్ కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకైనా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా చాలా బాగుంది. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.